ఈరోజు ఫాదర్స్ డే స్పెషల్ కాబట్టి మూర్తి గారు అయితే మాకు ట్రీట్ ఇస్తున్నారనమాట. సో మేమైతే ఇప్పుడు లంచ్కి అయితే బయటకు వెళ్తాం. ఈరోజు వండే పని అయితే లేదు. నేహాంత్ హాయ్ చెప్పు, ఇక్కడ చూసి చెప్పు. నేహాంత్ అయితే బీచ్ అడుగుతుంది కానీ ప్రస్తుతానికి ఆ ప్లానింగ్ అయితే ఏం లేదనమాట. నెక్స్ట్ వీకే స్పెట్స్ రోజుకు ఒక స్పెట్స్ పెడుతున్నాడు మనవాడు. బీచ్ వెళ్తున్నాం మనం. ఇంకా ఇక్కడ మేము వచ్చాం ప్యాషన్స్ ఆఫ్ కేరళ అనమాట. ఇది ఇండియన్ రెస్టారెంట్, బాగానే ఉంది. ఒకసారి అయితే వచ్చానమాట, తర్వాత ఎప్పుడు కుదరలేదు రావడానికి. ఇంకా ఈయన వేరే రెస్టారెంట్కి వెళ్దామంటే వద్దులే ఇక్కడికే వెళ్దామని చెప్పి వచ్చి అప్పటికే లేట్ అయింది. ప్లస్ కొంచెం పక్కన కూడా అనమాట, అందుకే ఇక్కడికి వచ్చాము. అలాగే టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. ప్రతిరోజు ఒకే ఐటమ్ ఉండదు కాబట్టి అలా బోర్డు పెడతారనమాట, ఆ రోజు కర్రీస్ ఏంటి ఏం స్పెషల్ ఉన్నాయి అన్నీ. సో ఇంకా ఫైనల్గా అయితే మాకు ఒక సీట్ అయితే దొరికేసింది ఈజీగా. లాస్ట్ టైం అయితే కొంచెం వెయిట్ చేసినట్టున్నాం, ఈసారి త్వరగా దొరికింది. ఇక్కడ అంతా కూడా బనానా లీఫే, కాకపోతే వెజ్లోకి రైస్ ఇస్తారు, నాన్ వెజ్లో కూడా రైస్ ఇస్తారులేండి. కాకపోతే బిర్యానీ కావాలంటే కొంచెం అదే రీప్లేస్ అనమాట, వైట్ రైస్కి రీప్లేస్ బిర్యానీ ఇస్తారు. అంటే రీఫిల్లింగ్, అలాగే కాస్ట్ కూడా అలాగే ఉంటుంది. అంటే కొంచెం దానికి తగ్గట్టే బిర్యానీకి అయితే బిర్యానీ కాస్ట్, దీనికైతే దీని కాస్ట్ అలా అనమాట. వెజ్ కర్రీస్ వచ్చేసి మామూలుగా మనకి క్యాబేజ్, అలాగే వంకాయ, ఆలు ఏదో ఇచ్చారనమాట. అసలు నేను టచ్ చేయలేదు కూడా. తర్వాత మేమైతే 2 ఆర్డర్ చేసాం. చికెన్ కర్రీ, చికెన్ 65 కింద ఆర్డర్ చేసాం. గీ రైస్ అనమాట, రోజు బిర్యానీ లేదు. సో ఏదో ఒకటిలే అని చెప్పి ప్లెయిన్గానే ఉంది కదా, పర్లేదు. స్పైస్ తక్కువ అయితే కొంచెం నేహాంత్ తినడానికి అది బాగుంటుందని అదే ప్రిఫర్ చేస్తాను అనమాట. ఇంకా ఈరోజు వాళ్ళు అయితే బిల్ కట్టడానికి వెళ్ళారు, నేనైతే మంచిగా లంచ్ని అయితే ఎంజాయ్ చేశాను అన్నమాట. ఇంకా మా నేహాంత్ అయితే అసలు ఆడికి ఏంటంటే ఇప్పుడు పప్పి వచ్చింది కదా, దాన్ని చూసి ఆతృతలో ఉన్నాడు. ఇంకా బీచ్ అని పెట్టారనమాట. ఈరోజు బీచ్కి వెళ్దాం అని చెప్పి అందుకే ఏడుస్తున్నాడు. కానీ ఇప్పుడు కాదు, నెక్స్ట్ వీక్ వెళ్దాం అని చెప్పి ఏదోలాగా ఆపేరా. ఫుడ్ అయితే ఇక్కడైతే బాగుంటుంది అనమాట. మేము తినడమే కాదు, పప్పికి కూడా పార్సిల్ పెట్టుకెళ్తున్నాం. ఇదివరకు ఇక్కడ మేము తినేస్తే సరిపోయేది, ఇప్పుడు మా కోసం అది కూడా ఎదురు చూస్తుంది కాబట్టి దానికి పార్సిల్ అయితే పట్టుకెళ్ళాం అనమాట. ఈ బెలూన్స్ ఎప్పుడే అనుకుంటున్నారు, ఈ లోపల చాలా బెలూన్స్ కొన్నాం, కానీ ఇవైతే చూసుకోలేదు అనమాట. నేహాస్ ఫస్ట్ బర్త్డే అప్పుడు నుంచి అలాగే ఉండిపోయాను అనమాట. సమ్వేర్ ఎక్కడ పెట్టాను, అవి అలాగే ఉండిపోయినాయి. ఏంటో నాకు 4 బెలూన్లలో కట్టకపోతే మనసు అసలు అప్పుడు సర్లే అని చెప్పి బెలూన్స్ అయితే బంప్ చేయడం స్టార్ట్ చేసాను అనమాట. నువ్వు అవి తీసుకో, ఇవి డెకరేట్ చేద్దాం. అవి పింక్ కలర్ నోరా వచ్చేసాడు, పొగటేస్తానికి ఇంక అన్నీ. అయ్యయ్యో చూసారు కదా, నేహాంత్ అసలు ఎందుకు ఏడుస్తున్నాడో కూడా అర్థం కాలేదు. కానీ అసలు ఏడుస్తూనే ఉన్నాడు అనమాట. ఏదైనా స్పెషల్ అనేటప్పటికి పిల్లలకి ఏం గుర్తవుతుందో కానీ ఖచ్చితంగా ఏదో ఒకలా ఏడుస్తూనే ఉంటారు. మార్నింగ్ అంతానే బీచ్ అని ఏడ్చాడు, లంచ్ తీసుకెళ్ళిన తర్వాత వచ్చాక మర్చిపోయాడు. తర్వాత కాసేపు పడుకోరా అంటే పడుకోలేదు, ఇంకేంటంటో చేస్తున్నాడు. అన్ని లాగుతాను తీస్తానంటే తీయొద్దు అన్నందుకు ఆ ఏడుపు అనమాట. పిల్లలు ఎందుకో మనం ఏదైనా స్పెషల్గా చేయాలన్నప్పుడే ఏడుస్తారు. అది ఆనమాయో ఏమో తెలియదు కానీ కామన్ ఇంకా అది. అలా అని చెప్పి ఇక్కడ ఏమైనా జన్మ నలిగిపోయి అని ఏడుస్తున్నాడా అంటే అలా కూడా కాదు. అటు తిప్పి ఏదో చేసినా సరే ఆడు ఏడుస్తూనే ఉన్నాడు. ఇంక డెకరేషన్ కూడా చూసారు కదా, చాలా సింపుల్గా అయితే చేసేసుకున్నాం. ఆడు నవ్వించడానికి మూర్తి గారు నన్ను హాయ్ చెప్పి ఏదో చేస్తూ ఉన్నారన్నమాట. అంత చేసినా కూడా ఆడు ఏడుపుని మర్చిపోలేదు, ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకా నేను వచ్చి జస్ట్ వాళ్ళిద్దరు ఫొటోస్తో అలా కస్టమైజ్ చేయించాను అనమాట, ఐ లవ్ యూ డాడీ అని చెప్పి. యాక్చువల్గా కొంచెం పెద్ద సైజ్ అంటున్నాం కానీ మరీ చిన్న సైజ్ అయితే వచ్చింది, అది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా 4 బెలూన్లు చెప్పాను కదా, ఏదో కట్టామన్న పేరు కట్టాను. మంచిగా అయితే నాకు ఫొటోస్ అది కూడా ముందే చేయించాను అనమాట, ప్రింట్అవుట్ తీసాను, అన్నీ బాగా వచ్చినాయి అనుకున్నట్టే అనిపించింది. ఇంకొంచెం బాగా చేయొచ్చు కానీ పర్లేదు, ఇది బాగుందిలే, ఇంకెక్కువ కూడా అవసరం లేదు అనిపించింది. ఇంకో విషయం, చాలామంది అంటారు కదా, అందులో మీరు ఉన్నారో లేదో చెప్పాలి మీరే. అందరూ అంటారు కదా, రోజు మనం మన అమ్మ నాన్నని ఇష్టపడమా, ఈ ఒక్కరోజే ఇష్టపడితే వచ్చేస్తుంది, ఈ ఒక్కరోజు విషెస్ చెప్తే చాలా, స్టేటస్ ఈ ఒక్కరోజే పెట్టేస్తే చాలా అని చెప్పి. అలాంటి వాళ్ళందరికీ నా ఆన్సర్ ఏంటంటే,
ఖచ్చితంగా అవసరమనే అంటాను. మనం కూడా రోజు తింటాం కదా! రోజు భోజనం చేస్తామని చెప్పి స్పెషల్‌గా అంటే ఇప్పుడు బిర్యానీ అంటే స్పెషల్ అంటాం. లేదా ఇంకోటేదో స్పెషల్ అంటాం. అలా అని చెప్పి మన బర్త్‌డేలు, మ్యారేజ్ డేలు అంటే కూడా స్పెషల్‌గా ఆ రోజు స్పెషల్ అని చెప్పి బయటికెళ్ళి తింటారు కదా! లేదా కొత్త బట్టలు వేసుకుంటారు. రోజు డ్రెస్ వేసుకుంటాం కదా! కొత్త బట్టలు వేసుకోవడం ఎందుకు? అయ్యే బట్టలు కదా! అలా ఎందుకు ఆలోచించరు? ఈ మదర్స్ డే, ఫాదర్స్ డే కూడా అంతే కదా! మనం రోజు ఇష్టపడతాం. మన పేరెంట్స్ మనల్ని రోజు ఇష్టపడతాం. కానీ రోజు మనం వెళ్ళి అయ్యో నేను ఇష్టపడుతున్నాను లేకపోతే అయ్యో అని మనం చెప్పుకోం కదా, జస్ట్ కాల్ మాట్లాడచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు, అంతే. అంతకు మించి ఏం కాదు. స్పెషల్ డే అంటే ఇంకొంచెం ఇష్టపడే దానికంటే ఇంకొంచెం స్పెషల్. ఇప్పుడు మన బర్త్డే అంటేనే మనకు ఒక మైండ్ సెట్ ఉంటుంది కదా, చిన్నప్పుడు ఏంటి, అమ్మ ఈరోజు మా బర్త్డే కూడా మనల్ని ఎవరో కొట్టరు తిట్టరు అన్నది ఉంటుందా అంటే రోజు అక్కడే ఉంటాం, కానీ ఆ రోజు స్పెషల్ డే అనేది మనకి ఉంటుంది కదా. అలాగే మదర్స్ డే, ఫాదర్స్ డే కూడా స్పెషల్గా చేసుకోవడంలో తప్పేముంది. చాలామంది వింటూ ఉంటానమాట, ఓవర్ యాక్షన్గా అనిపిస్తుంది కూడా అలాంటి మాటలు విన్నప్పుడు. ఈ ఒక్క రోజుకి వచ్చేస్తుందా, ఈ ఒక్క రోజు స్టేటస్లు పెడతారు, ఈ రోజు ఒక్క రోజు స్పెషల్ అని. అలాంటి ఓవర్ యాక్షన్ చేసే వాళ్ళందరికీ నా ఆన్సర్ అయితే అది అనమాట. ఎందుకో నాకు ఇలా చెప్తున్నప్పుడు కూడా కొంచెం కోపంగా అనిపించింది, ఎందుకంటే అవును చేసుకుంటే మంచిది కదా. నాకు ఏదైనా స్పెషల్గా సెలబ్రేట్ చేసుకోవడమే నచ్చుద్ది. అలా అని మనం చేసేసుకోకూడదు, ఉన్న దాంట్లో కొంచెం మంచిగా చేసుకుంటే బాగుంటుంది. ఇలాంటి మైండ్ సెట్ ఉండే వాళ్ళు అందరికీ మాత్రం స్పెషల్ కాబట్టి ఇంకొంచెం ఎక్కువ స్పెషల్ చూపించి నీకు ఎంత ఇష్టం ఉందో ఇంకా ఎక్కువ చూపించాలన్నమాట. అప్పుడు వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, అవును రే మా అబ్బాయికో లేదా మా అమ్మాయికో మేమంటే అంత ఇష్టమో అని అనుకుంటారనమాట. కానీ మనం ఈ రోజుల్లో అక్కడ ఉంటాం కాబట్టి వాళ్ళ దగ్గర ఏమి ఉండం కాబట్టి మనం డైరెక్ట్గా చూపించలేం కాబట్టి ఏదో ఫోటో పెట్టో లేదా ఫోన్ చేసో రోజు మాట్లాడుకునేది రోజు మనం హ్యాపీ ఫాదర్స్ డే, హ్యాపీ మదర్స్ డే చెప్పుకోం కదా, ఆ రోజే చెప్పుకున్నాం. కాబట్టి మీరు కూడా ఎవరన్నా ఇలా ఆలోచించుకుని ఉంటే ఆ ఆలోచన చెత్త ఆలోచన అని చెప్పి నా ఉద్దేశం అనమాట. మేమైతే ఇక్కడ సింపుల్గా కేక్ అయితే కట్ చేసేసుకున్నాం. మా నేహాంత్కి ఏమనిపించిందో అలా క్యాండిల్ స్టార్ట్ చేసి ఐ లవ్ యూ డాడీ అని చెప్పి ఆడి చెప్పి తర్వాత మళ్ళీ చెప్పలేదు. కేక్ కట్ చేసాడు మంచిగా. వాళ్ళ డాడీకి పెట్టాలని అడిగి తెలిసింది. మళ్ళీ నాకు వాళ్ళ డాడీకి పెడితే నాకు పెట్టాలి వెంటనే నాకు కూడా పెట్టి మంచిగా ఆడు కూడా మంచిగా అయితే ఎంజాయ్ చేశాడు అనమాట. అందుకే మీరు ఫాదర్స్ డే చేసుకున్నారా లేకపోతే ముందు చెప్పిన కేటగిరీలో మీరు ఉన్నారా? నాకైతే ఎలా ఇష్టం మరి అలా అనుకుంటే మదర్స్ డే మరి మా మూర్తి గారు ఏమి నాకేం చేయలేదు, కాకపోతే అది వాళ్ళది, మనం చేసుకోం కాబట్టి నేను ఫాదర్స్ డే చేయాలి అని నాకు ఫస్ట్ టైం కూడా నేను చేశాను. అంటే లాస్ట్ టైమే వీళ్ళిద్దరు ఉన్నది, లాస్ట్ టైం ఇద్దరు ఉతుక్కుని ఉన్నారు. ఇది సెకండ్ ఫాదర్స్ డే అనమాట, వీళ్ళిద్దరు కలిపి చేసుకున్నది. సో సంథింగ్ స్పెషల్ అని వాళ్ళకు కూడా అనిపించాలి కదా, అందుకే ఇలా ప్లాన్ చేసాం. ఇంతకీ ప్లానింగ్ ఎలా ఉంది, బాగుందంటారా లేదంటారా? ఇంక ఇలా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మంచిగా ఫొటోస్ అయితే తెద్దాం అనుకున్నాను. ఎందుకంటే అసలు ఫొటోస్ తీయాలన్నా కూడా నేహాంత్ అసలు కోఆపరేట్ చేయాలి కాబట్టి వాళ్ళిద్దరికి డ్రెస్సులు కూడా మంచిగా డాడ్ అండ్ సన్ థీమ్లోనే ఫొటోస్కి బాగుంటుందని చెప్పి డ్రెస్ తీసుకున్నాం, కానీ ఒక్క ఫోటో కూడా వాడు తీపించుకోలేదన్నమాట. కానీ ఏం చేస్తాం తప్పదులే చెప్పి మాకు ఎలాగ ఫొటోస్ తీసేవాళ్ళు ఉంటారు కాబట్టి ఫస్ట్ వాళ్ళిద్దరిని తీసాను, తర్వాత గ్రూప్ ఫోటో కింద మామూలు తీసుకోవచ్చు అక్కడ పెట్టేసని చెప్పి అనుకున్నాను. అలాగే నాకు ఇంకోటి కూడా అనిపిస్తుంది, బర్త్డేలు పెళ్లి రోజులు ఎలాగా చేసుకున్నాం ఖచ్చితంగా, కానీ ఫాదర్స్ డే మదర్స్ డే అంటే ఇంకొంచెం స్పెషల్ కదా. అంటే మనం వేరే వాళ్ళు చెప్పడం మన అమ్మ నాన్నలు చెప్తాం ఓకే, కానీ మనం కూడా ఫాదర్ మదర్ అయితేనే కదా అలా మనకు వచ్చేది. అంటే మామూలుగా కూడా చెప్పుకున్నా ఏదైనా సరే ఈ మూమెంట్ కోసం కూడా ఎంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి లక్ మనకు వచ్చింది అంటే దాన్ని కూడా స్పెషల్గానే చేసుకోవాలని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇదివరకు ఈజీగా అలా అయ్యేదేమో, కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే కనుక అది కొంచెం టఫ్ అయిపోయింది, ఎందుకన్నదే తెలియదు. కానీ అవునా అదేదో పెద్ద మిరాకిల్ జరిగినట్టుగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. యాక్చువల్గా 2 years మేము కూడా వెయిట్ చేసాం అనుకోండి ఆ మూమెంట్ కోసం. అలా ప్రతి ఒక్కరు చాలామంది వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, మనం చేసుకోవాలన్నా ఆ మూమెంట్ మనకి కావాలి కదా. అలాంటి మూమెంట్ మనకి వచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట నిజంగానే. ఎందుకంటే అది చేసుకోవాలన్నా మనం చేసుకోలేము, కానీ అది మాకు అదృష్టం వచ్చింది కదా, అందుకే నేను దాన్ని గ్రాటిట్యూడ్ కింద ఈ ఫాదర్స్ డే ఖచ్చితంగా నేను చేసుకుంటాను అనమాట. అలా మీలో ఇలా ఆలోచించే వాళ్ళు ఎవరుంటారో లేకపోతే దీని తప్పుగానే వాళ్ళు ఎవరుంటారో కానీ నాకు అనిపించిందో చెప్పాను. ఇంకా యాక్చువల్గా నేహాంత్కి సరే ఏదైనా గిఫ్ట్ కింద తెస్తే హ్యాపీ ఫీల్ అవుతాడు కదా అని చెప్పి అనుకుని చిన్న రిమోట్ కార్ అంటున్నాడు అనమాట. ఎప్పటి నుంచో ఎలా ఇస్తాడు ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అవుతాడని చెప్పి అప్పటికప్పుడు కాబట్టి నేను ఇంకా ఏం గిఫ్ట్ ర్యాప్కి అలా చేయకుండా జస్ట్ వేరే కవర్ నుంచి అది మంచిదిగా ర్యాప్ చేసి ఇచ్చానమాట. అడుగు కార్ అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనమాట.
యాక్చువల్గా ఇక్కడ కామెడీ ఏంటంటే నేహాంత్ అన్ఎక్స్పెక్టెడ్గా చేసినప్పుడు నేను క్లిక్ చేయట్లేదు, నేను క్లిక్ చేయడానికి ఆయన పెట్టమన్నప్పుడు అది పెట్టట్లేదు అనమాట. కరెక్ట్గా తీసేయడానికి మానేస్తున్నావురా ఏదో ఒకటి అయ్యానంటే మూర్తి గారు అంటున్నారు మా ఫోటోగ్రాఫర్ మంచిగా లేట్ ఇక్కడ, అందుకే ఏది సరిగ్గా రావట్లేదు అని. నాకు ఇప్పుడు తలుచుకుంటే కూడా నవ్వుతుంది అనమాట. కరెక్ట్గా నేను తీసేయడానికి పొజిషన్ మారిపోతుంది. అలాగే కింద మీద పడి మొత్తానికి ఫోటోలు అయితే ఏదో తీసుకున్నాం అనమాట. ఇక నేహాంత్ అయితే ఆ కారు నడిపే పనిలోనే ఉన్నాడు. దాంట్లో ఇంకా అలా కింద మీద పడి మొత్తానికి ఫోటో సెక్షన్ అయితే కంప్లీట్ చేసామన్నమాట. ఏమైంది మొత్తానికి ఫాదర్స్ డే అయితే సెలబ్రేషన్ అయితే కంప్లీట్. ఇంకా అయిపోయిందా ఇంకా లేదా? బయటకి అయితే మామూలుగా వెళ్తాం. కేక్ అయితే చాలా టేస్టీగా ఉంది. నేహాన్ నీకు గిఫ్ట్ నచ్చిందా? కారు న్యూ కార్ అంట. కేక్ కటింగ్ అయిపోయి ఇప్పుడు సరదాగా అలా బయటికి అయితే వెళ్తున్నాం అనమాట. ఫుల్గా వర్షం వచ్చేస్తుంది. నేహాన్ కూడా కోల్డ్ ప్లస్ చూపించి నేహాన్ దాట్ ప్లస్ మీ. ఇంకా నేహాన్ కార్ ఎక్కగానే అయితే పడుకున్నాడు అనమాట. ఇంకా వెంటనే డిస్టర్బ్ చేయడం ఎందుకని ఒక హాఫ్ అన్ అవర్ కార్లోనే కూర్చుని తర్వాత అయితే తీసుకొచ్చాము. ఇంకా మళ్ళీ ఇక్కడ కూడా మొదలుపెట్టాడు మా వాడు ఏడుపు, అది కావాలి ఇది కావాలి ఏదో అని చెప్పి. ఇంకా చేసేది ఏమి లేక మీరిద్దరు అటు రౌండ్లు వేస్తూ ఉండండి, ఇక్కడ నేను నాకు కావాల్సిన తీసుకుంటూ ఉంటాను. ఈ మధ్య ఎందుకో ఈ మాల్కి అస్తమానం వస్తాం కానీ నాకేంటో కొన్ని రోజులు ఎక్కువ మార్కెట్లో కొంటాను, కొన్నిసార్లు ఎక్కువ మాల్లో కొంటాను. కొన్ని డేస్ ఏదో అది బోర్ కొడుతుంది ఇది బోర్ కొడుతుంది అన్నట్టు. అలాగే ఇక్కడ కూడా ఫ్రూట్స్ బాగానే ఉన్నాయన్నమాట. సో ముందు మనకి ఏం కావాలో అవన్నీ తీసుకుందాం అని చెప్పి అన్నాం. ఏది ఏమైనా సరే ఖచ్చితంగా అయితే ఉల్లిపాయలు మాత్రం ఇక్కడే తక్కువ రేటుకి వస్తున్నాయి అనమాట. మార్కెట్లో కూడా చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి. సో మెయిన్గా ఆనియన్స్ కోసం అయితే ఇక్కడికే వస్తాను నేను. అవి తీసుకున్న తర్వాత కొంచెం ఒక్కొక్కసారి మంచిగా ఉంటే ఒక్కొక్కసారి అయితే అసలు బాగున్నప్పుడు తీసుకోవడమే, కొంచెం ఎక్కువ లేకపోతే లేదు. అలాగే ఇక్కడ గుమ్మడికాయలు అన్నీ కూడా ఉన్నాయన్నమాట. కొంచెం ఒక్కొక్కసారి బాగా రీజనబుల్ ప్రైజుల్లో పెడతారనమాట. ఆ టైంలో చూసి తీసుకుంటే బాగానే ఉంటాయి. అలాగే ఫ్రూట్స్ కూడా కొంచెం ఎక్కువ రేటు అలా అని చెప్పి కొంచెం ఫ్రెష్గా కూడా ఉంటున్నాయి అనమాట. ఇది ఏదో కాయలు పేరు గుర్తు రావట్లేదు, ఏంటి మూర్తి అని చెప్పి అడుగుతున్నాను అనమాట. ఎందుకే మీకు గుర్తు వస్తే మీరు కూడా చెప్పండి. అలాగే సపోటాలు కూడా ఉన్నాయి. ఇవి స్నేక్ పేరు ఉందలే వాటికి, ఆ కాయలు అనమాట. కానీ ఎప్పుడో ఒకసారి ట్రై చేశాను, మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చి ట్రై చేస్తానులేండి. ఇంక వాటర్ మిలన్ అయితే పెద్ద పెద్ద కాయలే ఉంటాయి, అంత మనం ఏం చేసుకుంటాం. ఎందుకంటే కట్ చేసిన తర్వాత అవి ఎక్కువ రోజు స్టోర్ కూడా చేయలేము కాబట్టి నేనైతే హాఫ్ పీసే ఇమ్మన్నాం అనమాట. హాఫ్ పీస్ తీసుకున్నాం, అది కూడా 250 అంత పడింది అనమాట. తర్వాత చూసారా మాకు ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా ముక్కలు చేసి పక్కన పెడుతున్నారు అనమాట. ఇంకా ఇక్కడ మ్యాంగోస్ అయితే నిన్న మార్కెట్లో చూసాను కానీ అస్సలు బాగాలేదు. సర్లే అని చెప్పి వచ్చాను. ఇక్కడ మాత్రం స్మెల్ చూస్తే అదిరిపోయింది అనమాట. ఇంకేంటనే తీసుకోవాలనిపించింది కానీ ఏం చూసినా కొంచెం మెత్తగా ఉన్నాయి అనమాట. కొంచెం గట్టిగా ఉన్నాయి, బాగుంటాయి కదా అని చెప్పి అలా నెత్తగా జస్ట్ ఒక 3 దొరికినాయి అనమాట. ఇంకా తర్వాత వెజిటేబుల్ సెక్షన్కి అయితే వచ్చాం. కీరాలు ఏమున్నాయి అసలు ఇక్కడ, టమాటోస్ అని చూస్తుంటే ఎల్లో వంకాయ అని చెప్పి అండ్ ఇలా తీసి చూసేటప్పటికి మూతంటే ముందు పేరు చదివి అక్కడ అయ్యి అని చెప్పి నవ్వుతున్నారు. అలా కాసేపు కామెడీ చేసుకుని అక్కడి నుంచి మష్రూమ్స్ కూడా ఈ మధ్యలో కొంచెం మంచిగానే దొరుకుతున్నాయి అనమాట. వైట్ మష్రూమ్స్ అలా అని చెప్పి. ఈసారి ఇప్పుడైతే లేవు, అవి లేవా అని మూర్తి అడుగుతుంటే లేదు బ్రౌనీ ఉన్నాయి అవి లేవని చెప్పి అంటున్నాను అనమాట. అలా అన్నీ నెతుక్కుంటూ మొత్తానికి అయితే బిల్డింగ్ కూడా అయిపోయింది. మా వాడికి ఇక్కడ మళ్ళీ ఏదో కావాలని చెప్పి మొదలుపెట్టాడు. అన్నీ వద్దని చెప్పి మేము ఏదో చేతిలో పెట్టి తీసుకొచ్చాను అనమాట. మొత్తానికి ఎలా మా ఫాదర్స్ డేని అయితే సింపుల్గా ఏదో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసినట్టుగా అలా కంప్లీట్ చేసేద్దామని చెప్పాలి. షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంక ఇంటికి కూడా వెళ్ళేస్తాం. ఇంకా మార్నింగ్ కుక్ చేయలేదు కాబట్టి ఇప్పుడు కూడా బయటే అనమాట. ఏదో ఒకటి టిఫిన్ లేకపోతే ఏదో ఒకటి తీసుకుని అయితే స్టార్ట్ అయిపోతాం. అదండి ఈరోజు వీడియో అయితే. మరొక మంచి వీడియోతో మళ్ళీ వెళ్తాం. అంతవరకు బాయ్.